ఇక మహానాడు వేళ ఏపీ సీఎం చంద్రబాబు సార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా పేరును మార్పు చేసుకుంటూ చేసినటువంటి మాటలకు గాను ఒకంత చాలా మంది షాకు గురయ్యేటట్టు చేస్తుంటే ఒకంత మాత్రం తెలుగు తమ్ముళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నది. మరి ఉన్నట్టుండి జిల్లా పేరు మార్పులల్లో ఏమా కసరత్తు, ఏమా పంచాయతీ, ఏమా గొల్లెంతప్పుడు వార్త తెచ్చిన కదా, చంద్రబాబు సార్ తెచ్చిన పేరు మార్పిందో వార్త చూడండి పురాగా మీరే. కూటమి వర్సెస్ వైసీపీగా మారుతున్నటువంటి ఏపీ రాజకీయాలల్లో ఇంకొక కీలక మలుపే తిరిగిందయ్యా. గత కొన్నేళ్ల సంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మారుతుంటాయి కదా. ఇక ఇదే క్రమంలో కీలకమైనటువంటి వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుకుంటా ఇవాళ కూటమి సర్కారు జీవోను జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు సార్ కేబినెట్ జిల్లా పేరు మార్పు మీద నిర్ణయం తీసుకున్నది. దీన్ని ఇంకా అమల్లోకి తెత్తు ఉత్తర్వులను జారీ చేసిండ్రు అయ్యా. అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సారు బతుకున్న టైంలల్లా ఆ జిల్లా పేరు కడపగానే ఉండేది. ఇక కడప అంటే దేవుని గడప అనే అర్థం. అయితే వైఎస్ సారు చనిపోయిన తర్వాత అప్పటి కాంగ్రెస్ సర్కారు కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మార్చింది. ఇక దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆ ఊరితోని ఆయనకు నివాళిగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి టీడీపీ సర్కారు కూడా ఇదే పేరును కంటిన్యూ చేసింది. కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లాగానే కొనసాగింపు చేసింది అయ్యా. సెంటిమెంట్ పేరైనటువంటి కడపను జిల్లా పేర్ల నుంచి తీసేసుడు మీద విమర్శలు కూడా గట్టిగానే వచ్చినా కూడా అప్పటి సీఎం జగన్నాథ్ సార్ పట్టించుకోలేదు. దీంతో సిరుపు వైఎస్ఆర్ జిల్లాగానే ఇది ఎప్పటిలెక్కనే కొనసాగుతున్నది. ఇప్పటికి అట్లనే కంటిన్యూ అవుతున్నది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ జిల్లా పేర్లా తిరిగి కడపను చేర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ మేరకు ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మారుతా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందయ్యా. వాస్తవానికి వైఎస్ పేరుకు కడపను చేర్చడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. దీంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. అట్లనే రేపటి సంధి కడపలనే టీడీపీ మహానాడు నిర్వహణ చేయబోతున్నారు అన్నట్టు. ఇక ఈ ముచ్చట్లల్లా కూటమి సర్కారు ఇట్లా జిల్లా పేరును పాత పేరుకు మార్చుడు ప్రాధాన్యమే సంతరించుకున్నది. ఇక దీని మీదనైతే ఒకంత జగన్నాథ్ సారు నిరాశ నిస్పృహాలతోనే ఉన్నాడట, అసంతృప్తితోనే మెదులుతున్నాడట. ఇక ఇంకో పక్కన షర్మిలక్క కూడా కూటమి సర్కారు తీరు మీద గట్టిగానే గరానికి రాబట్టింది. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చుడు మీద మస్తు కోపానికి వచ్చింది. మహానాడులో వైఎస్ఆర్ పేరు పలకాల్సి వస్తున్నదని చెప్పి ఒక రోజు ముందుగానే జిల్లా పేరును మార్చిండ్రని చెప్పి మస్తు గరానికి రాబట్టింది. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశం అనుకుంటా జనంతా ఎమోషనల్ గా అయ్యిందయ్యా. కడప జిల్లా చరిత్రను, సాంప్రదాయాలను గౌరవం చేసుకుంటా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చనీకే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇదే టైంలో ఇంకొక కొత్త డిమాండ్ను కూడా తీసుకొచ్చింది షర్మిలక్క. అయితే విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని అబ్బో కొత్త వాదననే తీసుకొచ్చింది షర్మిలక్క. ఇంకా అనుడే కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బాగానే డిమాండ్ చేస్తున్నాను కూడా చెప్పుకుంటూ వచ్చింది ఒక పోస్టుల షర్మిలక్క. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారితే తప్పేమున్నది అని అనుకుంటా వచ్చింది. వైఎస్ఆర్ లెక్కనే ఎన్టీఆర్ ఇద్దరు కూడా తెలుగు జాతి గర్వించే విధంగా పాలన కొనసాగింపు చేసినట్టు స్పష్టంగా అందరికి ఎరికైన ముచ్చట్నే. కాబట్టి ఇద్దరికి న్యాయం కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు సార్కు డిమాండ్ చేసుకుంటూ వచ్చింది. ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలాగా రాజకీయాలను ఆపాదించొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ను కోరింది వైఎస్ షర్మిలక్క. అయితే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చుకుంటా ఉత్తర్వులను జారీ చేసింది సర్కారు. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మార్చినటువంటి చంద్రబాబు సారు మరి ఇప్పుడు షర్మిలక్క చెప్పినట్టు ఎన్టీఆర్ సార్ పేరు శివరగూడ ఎన్టీఆర్ విజయవాడ అని పేరేమైనా మారుతాడా ఏమో, మనకు మాత్రమే తెలుసు. చూద్దాం. ఏదేమైనా చంద్రబాబు సార్ తీసుకున్నటువంటి ఇట్లా జిల్లాల పేరు మార్పు ఏదైతే ఉన్నదో దీని మీద మాత్రం కడప పబ్లిక్ అయితే మస్తు ఖుషి అవుతున్నారట.